విద్యను బోధించి విజ్ఞానాన్ని ప్రసాదించే గుడి మన బడి. ఆ గుడిలోని దేవుడే మన ఉపాధ్యాయుడు. ఈ దేశం తలరాతను రాసి దేశ భవిష్యత్తును నిర్దేశించేది తరగతి గదిలోని ఉపాధ్యాయుడే. విద్యను బోధించడమే కాదు, సమాజాన్ని పీడించే రుగ్మతలను తరిమికొట్టే పాశుపతాశ్రం ఉపాధ్యాయుడు. ప్రతి ఉపాధ్యాయుడు తన కర్తవ్యాన్ని రాజీ పడకుండా నిర్వర్తిస్తే దేశంలో ఎటువంటి ఆందోళనలకు, అసమానతలకు చోటుండదు. అందుకే ఉపాధ్యాయులారా, మా పిల్లల్ని మీకు అప్పగిస్తున్నాం. మా పిల్లల్ని తీర్చిదిద్దండి. గుర్తుంచుకోండి సారు, మా గుండెల్ల కొలువైనారు. మరిచిపోకండి సారు, మమ్మిడిచి వెళుతున్న మీరు. గుర్తుంచుకోండి సారు, మా గుండెల్ల కొలువైనారు. మరిచిపోకండి సారు, మమ్మిడిచి వెళుతున్న మీరు. బదిలీపై వెళుతున్న మీరు మమ్ము బాధల్లో ముంచుతున్నారు. గుర్తుంచుకోండి సారు, మా గుండెల్ల కొలువైనారు. మరిచిపోకండి సారు, మమ్మిడిచి వెళుతున్న మీరు. అలిగినప్పుడు అమ్మ నాన్నయ్యినారు, ఆటల్లో పాటల్లో నేస్తమైనారు. బెంచి మీద పిచ్చి గంతులు వేస్తుంటే చిలిపి చేష్టల చిన్ని కృష్ణుడు నేనైతే. మంకు లెక్కలు చేసి మరలబడ్డప్పుడు బుద్ధి మాటలు చెప్పి బుద్ధుడైనారు. విద్యావనములోన వికసించే మొక్కల పూజకు పనికొచ్చే పూలను చేశారు. మాటల పన్నీరు మీరు, మీ టీచింగ్ స్టైలే వేరు. గుర్తుంచుకోండి సారు, మా గుండెల్ల కొలువైనారు. మరిచిపోకండి సారు, మమ్మిడిచి వెళుతున్న మీరు. గణితాలు, గుణితాలు, ఛందస్సులు నేర్పి మట్టి బొమ్మలకు ప్రాణాలు పోశారు. భూగోళ భౌతిక ఆమ్లాలు నేర్పి బంగారు భవితకు బాటలు వేశారు. వందలాది కోట్ల మస్తిష్క నాడుల జ్ఞాన పుస్తకాలు మీరు. మీరడిగితే గురుదక్షిణేమివ్వగలను, ఏకలవ్యునోలే ఏలివ్వగలను. సవ్యసాచి సారు మీరు, సమాజ దిక్సూచి మీరు. గుర్తుంచుకోండి సారు, మా గుండెల్ల కొలువైనారు. మరిచిపోకండి సారు, మమ్మిడిచి వెళుతున్న మీరు.